శ్రీమతి నమః. శనివారం నాడు తమిళనాడులో ఘోర మారణకాండ జరిగింది. శనివారం నాడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గారు ఏదో సభని ఏర్పాటు చేసుకున్నారట కరూర్ అనే చోట. ఆ సభకి ఆయన రావాల్సిన దానికంటే కూడా 6 గంటలు ఆలస్యంగా వచ్చారట. ఈ లోపు అక్కడ చాలా మంది జనం పోగైపోయారు. రావాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ మంది వచ్చేసారట. విజయ్ గారు వచ్చారు. విజయ్ గారు వచ్చి మాట్లాడుతూ ఉండగానే తొక్కిసలాట జరిగింది. స్పాట్ లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి మనం న్యూస్ లో చూసాం. అది చూసినప్పుడు ఎంత బాధ కలిగిందంటే అక్కడ ప్రాణాలు కోల్పోయింది కూడా చిన్నపిల్లలు చాలా మంది, అలాగే స్త్రీమూర్తులు ఉన్నారు. అసలు ఒక రాజకీయ సభకి చిన్నపిల్లల్ని ఎందుకు తీసుకువెళ్ళని చెప్పండి. కనీసం మనం కొంచెమైనా ఆలోచించమా? కొన్ని చిన్నపిల్లల్ని ఇంట్లో వదిలేసి మేము ఒక్కళ్ళమే సభకి ఎలా వెళ్తామో అని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో ఉండిపోవచ్చు కదా. ఆ పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరూ లేదు అని అన్నప్పుడు పిల్లల్ని ఇంట్లో ఉన్నప్పుడు ఆ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఉండిపోవచ్చు కదా. ఇప్పుడు అక్కడ సమావేశం జరిగింది. ఆ సమావేశం మళ్ళీ రేపు అన్న రోజు టీవీలోనూ చూపిస్తారు, మన మొబైల్స్ లోనూ వినొచ్చు కదా. ఇప్పుడు అక్కడ ఎదురుగుండా ఆయన చూడకపోతే వచ్చే నష్టం ఏంటి చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి, ఏది అవసరము ఏది అవసరం కాదు అనేది మనం అర్థం చేసుకోవట్లేదు. ఆ సభలో కూడా ఒక చిన్న పిల్ల తప్పిపోయిందని చెప్పి ఆ విజయ్ గారేమో అనౌన్స్మెంట్ ఇచ్చారట. ఆ చిన్నపిల్ల తప్పిపోయిందని అనౌన్స్మెంట్ ఇవ్వగానే అక్కడ ఏమో కలకలం రేగింది. బహుశా అప్పటికే ఆ అమ్మాయి ఏమో ఆ తొక్కిసలాట్లో కింద పడిపోయిందని చెప్పి వార్తల్లో చెప్తున్నారు. అసలు కారణం ఏదైనప్పటికీ రాజకీయ సభకి ఆ సభని నిర్వహిస్తున్నప్పుడు చిన్నపిల్లల్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి? మనకి ఇంకెప్పుడు ఆలోచిస్తాం మనం? పోనీ ఒక గుడికి తీసుకెళ్లారు అని అనుకుంటే అనుకోవచ్చు, ఇంకెక్కడికైనా ఒక పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్లారు అని అనుకుంటే అనుకోవచ్చు, కానీ రాజకీయ సభకి కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజు మన ప్రాణాలు పోతే వాళ్ళు ఏదో ఒక ఎస్క్రేషియా ఇస్తారు. 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు ఇస్తారు. కానీ పోయిన ప్రాణాలని తిరిగి వాళ్ళు ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. ప్రాణాలు పోయిన తర్వాత వెంటనే మనం ఎవరిని అడ్డాం? అక్కడ సభ ఏర్పాటు చేశారు అని చెప్పి వాళ్ళని తిడతాము, ప్రభుత్వాన్ని తిడతాము, ఇంకొక్కొక్కరిని మనం నిందలు వేసుకుంటూ వస్తాం. అలాంటి సభలు జరుగుతున్నప్పుడు ఇలాంటివి సంఘటనలు కూడా జరుగుతాయి అని మనం ఎందుకు ఆలోచించాం? ఎందుకు కాస్తన్న బుర్ర పెట్టి మనం ఎందుకు ఆలోచించలేకపోతాం? 30 మంది ప్రాణాలు పోయాయి అందులో. వాళ్ళని చూస్తుంటే ఎంత ఏడుపు వచ్చిందో. అర్రే చీ, కనీసం తల్లిదండ్రులకి కొంచెం కూడా బుద్ధి ఉండట్లేదా? ఎక్కడికి పిల్లల్ని తీసుకువెళ్లాలో కూడా తెలియట్లేదా అని అనిపించింది. ఆ తొక్కిసలాట జరుగుతుందని తెలిసి కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు. అలాగే ఈ ఆర్గనైజ్ చేసేవాళ్ళు కూడా కాస్త చక్కగా ఆర్గనైజ్ చేస్తే ఇంకొంచెం బాగుండేదంటే ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య కొంచెం తగ్గి ఉండేది. అలానే ఈ రాజకీయ సమావేశాలకి ఈ సభలు నిర్వహిస్తున్నప్పుడు వస్తానన్న సమయానికి వాళ్ళు వచ్చేసారు అని అనుకోండి, ఎక్కువ క్రౌడ్ అక్కడ గుమిగూడరు కదా, ఎక్కువ మంది అక్కడే చాలా సేపు ఉండరు కదా. దాంట్లోనూ మధ్యాహ్నం జరగాల్సిన సభట అది ఎండలో కూర్చున్నారట. ఆ ఎండలో ఉండేటప్పటికే సగం శోష వచ్చేస్తుంది కదా. దాంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఆలోచించండి, మనం ఎక్కడికి వెళ్తున్నాము? అసలు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉందా? మనకు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? రేపు అన్న రోజు ఏదైనా జరగకూడదు జరిగితే ఏంటి అనేది. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కొన్ని జరుగుతూనే ఉంటాయి, దానికి మన చేతుల్లో లేదు. కానీ ఇలాంటి సభలకి వెళ్ళేటప్పుడు అవసరమా కాదా అని కొంచెం ఆలోచించండి. ఈ రాజకీయ పార్టీలు కూడా ఏ జనం కోసం సేవ చెయ్యాలి అని అనుకుని ఈ సభలు నిర్వహిస్తున్నారో అదే జనానికి ఇబ్బంది అవుతే ఎలాగా అని మీరు కూడా కాస్త ఆలోచిస్తే ఇలాంటి ఇబ్బందులు జరగవు. అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారందరి ఆత్మలకి శాంతి చేకూరాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.